బ్రేకింగ్లో చూస్తున్నాం. తుడుం దెబ్బ రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల్లో ఆదివాసీలకు జరుగుతోన్న అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 29 శాఖల్లో జీవో నెంబర్ 3తో సహా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలన్నింటినీ కలిపి ప్రత్యేక చట్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల్లో జీవో నెంబర్ 109 ప్రకారం 75% వాటాను ఆదివాసీలకు కల్పించాలని కోరుతున్నారు. ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చిందో అందులో ఏజెన్సీ ప్రాంతం రాకపోవడంతో, ఏజెన్సీ ప్రాంత ప్రస్తావన లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే నోటిఫికేషన్లు వచ్చినటువంటి నోటిఫికేషన్ 15 కానీ 18 కానీ 2022 సంవత్సరంలో కూడా వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏవైతే ఏజెన్సీ ప్రాంతంలో వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ ఆ వేకెన్సీస్ని బట్టి 75% మా వాటా మాకు ఉండేది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా ప్రస్తావన లేకపోవడంతో ఇవాళ ఆదివాసీ సంఘాలు అందరూ కలిసి ఏదైతే బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. తుడుం దెబ్బ రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చింది. పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బంద్ కొనసాగుతోందా? యాక్చువల్లీ తుడుం దెబ్బకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం అడుగుతున్నారు వాళ్ళకు ఏజెన్సీ? థ్యాంక్ యూ రమణ. తుడుం దెబ్బ వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ ఉన్న వాణిజ్య సముదాయాలన్నీ, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేసినాయి. ఎందుకంటే ఇక్కడ అంతా ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది, మాకు అన్యాయం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు గతం నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలోనే ఈ రోజు బంద్ చేయడంతో ఒక మొత్తం స్వచ్ఛందంగా వహిస్తున్నారు. 29 శాఖలో జీవో 3తో సహా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలను కలిపి ప్రత్యేక చట్టం చేయాలని వాళ్ళ ప్రధాన డిమాండ్. అంతేకాకుండా వీళ్ళకు డిఎస్సి ఏజెన్సీలో గతంలో ఒకసారి డిఎస్సి ఏజెన్సీ నిర్వహించారు. అదేవిధంగా మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మాకు సపరేట్ గా ఒక డిఎస్సి నిర్వహించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ స్వచ్ఛందంగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క న్యాయపూర్వమైన డిమాండ్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకు సపోర్ట్ ఏజెన్సీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.